ఏపీలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఖాళీ సిలిండర్లను క్యూ లైన్లలో పెట్టి మండు టెండను కూడా లెక్క చేయకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇదే పరిస్థితి. పార్వతీపురంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సూచనతో 45 రోజులు దాటిన తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ తమకు సరఫరా జరగడం లేదని వాపోతున్నారు. డెలివరీ డేట్ వస్తుంది కానీ గ్యాస్ మాత్రం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 48 రోజుల నుంచి గ్యాస్ బుక్ చేయలేదు. బుక్ చేసిన వెంటనే డెలివరీ వచ్చింది, కానీ గ్యాస్ మాకు అందలేదు. గ్యాస్ గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కట్టెల పొయ్యి మీద మేము వాడతాము. ఇప్పుడు వరకు మా వీధిలో కూడా చాలా మంది గ్యాస్ ఇవ్వలేదు. ఓన్లీ 2 వీధులే సప్లై చేశారు, మిగతా వీధులు రాలేదు. దిక్కు ముక్కులేని ముసలమ్మ ఆ అమ్మ కట్టెలు తెచ్చుకోలేదు, బొగ్గులు తెచ్చుకోలేదు, ఒక గ్యాస్ కొనుక్కొని వండుకుంటుంది. ఆవిడ గట్టేది చెప్పండి. మంచం మీద ఉంది, ఆవిడకి టీ కాచుకోవాలన్నా, ఇక్కడ అన్నం బియ్యం పెట్టుకోవాలన్నా ఆవిడ ఎలా వండుకుంటే చెప్పండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్ల మంది జనం బాధపడుతున్నారు. ఇటు సీతానగరం మండలం నిడగల్లు గ్రామ మహిళలు పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. 2 నెలలుగా భారత్ గ్యాస్ అందడం లేదని మొరపెట్టుకున్నారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటున్నామని వాపోతున్నారు నిడగల్లు గ్రామస్తులు. మరో 3 రోజుల్లో తమ గ్రామంలో పండుగ ఉందని, ఇప్పుడేమో గ్యాస్ సరఫరా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు నిడగల్లు గ్రామ మహిళలు. మధ్యన మాకు 2 నెలల నుంచి రావట్లేదు సార్. మేము పల్లెటూరు కాబట్టి కర్రల మీద వండుకొని ఎలాగో కాలం గడిచిపోయింది. మాకు పండుగ అంటే 3 రోజులు ముందుగా ఉంది. చుట్టాలకు చెప్పుకున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి వెళ్ళినా లేరు, గోడంకి వెళ్ళినా దొరకట్లేదు. కలెక్టర్ గారిని అడిగితే ఈయన ఫోన్ కైనా అక్కడ రెస్పాండ్ అవుతారేటని ఇక్కడ వరకు వచ్చాం. 2 నెలల నుంచి ఇప్పుడు భారత్ గ్యాస్ రావట్లేదు. మా ఊరికి ప్రతిష్ట ఉంది. ఈ నెల 31 నుండి ఏప్రిల్ 1, 2 తారీఖు 3 రోజులు ప్రతిష్ట ఉంది. చుట్టాలందరికీ చెప్పుకోనము భారత గ్యాస్ మాకు పూర్తిగా రావట్లేదు. అది ఉన్నది అనుకోవడమే. హెచ్పీ గ్యాస్ ప్రతిరోజు వస్తుంది. భారత గ్యాస్ మట్టు వారంకి ఒకసారి కూడా రావడం కష్టం అవుతుంది మాకు. దానివల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాము. అలాగే శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసినా గ్యాస్ అందడం లేదు. గోడౌన్ ముందు ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలాస ప్రజలు.